నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. సుఖ దుఃఖాలను సమానంగా అనుభవించడానికి మనిషి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎవరైతే చలించకుండా ఉంటారో అలాంటి వారు స్థితప్రజ్ఞులు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం 2025 మే 3 శనివారం. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:33 చంద్రోదయం ఉదయం 10:55 చంద్రాస్తమయం రాత్రి 12:28 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి షష్ఠి ఉదయం 7:54 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 12:36 వరకు. తదుపరి పుష్యమి. కరణము తైతుల ఉదయం 7:54 వరకు. తదుపరి గరిజ రాత్రి 7:36 వరకు. తదుపరి వనిజ. యోగము శూలము రాత్రి 1:41 వరకు. తదుపరి గండము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:03 నుండి 10:38 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:23 వరకు. గుళిక కాలం తెల్లవారుజామున 5:52 నుండి 7:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:34 నుండి 8:24 వరకు. వర్జ్యం రాత్రి 8:40 నుండి 10:17 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు. అమృత గడియలు ఉదయం 10:12 నుండి 11:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 3 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి ఉదయం 7:54 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఇంకా పునర్వసు నక్షత్రం శుక్లపక్ష సప్తమి తిథి శనివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:52 నుండి మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. కాబట్టి ఈ యోగ సమయంలో వీలైనంత వరకు సంతోషం లాభం వచ్చే పనులు చేయండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 6:37 వరకు మిథున రాశిలో, తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 6:37 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. ఉదయం 6:37 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య,
తుల, మకరం, కుంభం. నక్షత్ర బలం, దీన్నే తారాబలం అని కూడా అంటారు. పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ, ఫాల్గుని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద, రేవతి. పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర ఫాల్గుని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద, రేవతి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మయసభను నిర్మించింది యముడు. యముడు నిర్మించాడు కనుకనే దాన్ని మయసభ అన్నారు. ఈరోజు ప్రశ్న: మగధ సామ్రాజ్య అధిపతి ఎవరు? బృహద్రథుడు, బృహస్పతి, జరాసంధుడు, భీమసేన. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, వాహనాలు, ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి, మీ ఆలోచనలు అమలు చేస్తారు. మిథున రాశి, కాంట్రాక్టర్లు తమ ప్రతిభను చాటుకుంటారు. కర్కాటక రాశి, విద్యార్థి. సింహరాశి, శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. కన్య రాశి, బంధువుల ద్వారా ఆస్తి లాభ సూచనలు. తులారాశి, పాత విషయాలు గుర్తుకు రాగలవు. వృశ్చిక రాశి, బంధువులను కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ధనుస్సు రాశి, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. మకర రాశి, దాన ధర్మ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభరాశి, వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. మీనరాశి, విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.